హాయ్ వ్యూవర్స్, నాకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ కంటెంట్ అదంతా చూడగానే కాసేపు బాధేసింది. ఎంత బాధ అంటే, ఆల్రెడీ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి మనిషి చనిపోయాడు. కుటుంబానికి ఆధారం అంటే ఆ మనిషే. బతకాలి, ఆడ మనుషులు, ఇంట్లో పిల్లలు పోషించాలి, పుట్టింటోని సాయం కొంతవరకే ఉంటుంది. దెన్ కారుణ్య నియామకం అర్హతను బట్టి ఇచ్చే ఉద్యోగం అది. వాటి కోసం అండి దాదాపు ఒక అనంతపురం జిల్లాలోనే పంచాయతీరాజ్ సంస్థలైనటువంటి జిల్లా పరిషత్, మండల పరిషత్తులో దాదాపు 125 మంది ఆడవాళ్ళు, వితంతువులు తమ బిడ్డలతో ఎలా చెప్పాలంటే త్వరలో ఉద్యోగం వచ్చిద్దమ్మా, మన కష్టాలు తీరుతామని చెప్తూ అక్షరాల 8 సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేస్తున్నారంట. ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అంటే, ఈ సమస్యకు పరిష్కారంగాను సర్క్యులర్ మెమో నెంబర్ 35252 సీరియల్ G/A 2011-1 డేటెడ్ 4/12/2013 అంటే 2013లో ఇచ్చినటువంటి ఆ జీవో ఏదైతే ఉందో దానిని సవరించి సడలించి ఇతర పరిధిలో డిపార్ట్మెంట్లో కూడా పంపుడుకు మాకు అవకాశాన్ని కల్పించమని విన్నవించుకుంటున్నాము. మా ఈ అభ్యర్థనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మా సమస్యకు పరిష్కారం చూపగలరని వేడుకుంటున్నాము అంటూ వాళ్ళు పంపున్నారు. అంటే పైనుంచి కూడా చదువుతాను చూడు సింపుల్గా. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గారికి నమస్కరించి రాసుకున్న విన్నపం. ఆ మంత్రి గారు ఎవరు అందుబాటులో ఉంటే వారికి ఇద్దామన్నట్టు వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారంట. అపాయింట్మెంట్లు దొరకు, ఇంట్లో పిల్లలను వదిలిపెట్టి ఇటు వెళ్ళలేరు వాళ్ళు. చూడండి అసలు ఎంత బాధ పాపం. అసలు నమస్కరించి రాసుకున్న విన్నపం ఏమనగా, మేము అందరము అనంతపురం జిల్లా పరిషత్తులో పనిచేస్తూ మరణించిన ఉద్యోగస్తుల కుటుంబానికి చెందిన వారము. మేము మా విద్యా అర్హతను బట్టి కారుణ్య నియామకానికై దరఖాస్తు చేసుకుని 6 సంవత్సరాలు కావస్తున్నది. ఈ జిల్లా పరిషత్ పరిధిలో కానీ డిపార్ట్మెంట్లో కానీ జాప్యం జరుగుతున్న కారణాలు ఏమనగా, సహజ మరణాల దరఖాస్తుల సంఖ్య ముందే ఉండటం, అప్పటికే నేచురల్ డెత్స్ కొన్ని ఉన్నాయి. దానికి తోడు కోవిడ్-19 అనే విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగింది. వీటన్నింటి మూలంగా దరఖాస్తులు ఏమైనాయి, నేచురల్ డెత్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కారుణ్య నియామకాలు ఇస్తారు. బట్ కోవిడ్ సమయంలో చనిపోయిన వారు కూడా ఇస్తామని తర్వాత చెప్పినారు. దాంతో సహజ మరణాల వల్ల చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి ఇవ్వాల్సిన కారుణ్య నియామకాలు ఆల్రెడీ పెండింగ్లో ఉండగానే ఈ కోవిడ్-19 డెత్ ఖచ్చితంగా పాపం వాళ్ళు కూడా పరిహారం అందించాలి, వాళ్ళు కూడా సాయం చేయాల్సిందే. వాళ్ళు కూడా యాడ్ అయిపోయేసరికి ఒకసారిగా సంఖ్య పెరిగిపోయింది. దెన్ ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు సంఖ్య పెరగటం వలన వారి దరఖాస్తులు కూడా ఇందులో కలపడం వలన కారుణ్య నియామకాల సంఖ్య అధికంగా మారింది. ఇప్పటి వరకు వాటి సంఖ్య 125 మందికి చేరింది. మరియు ప్రస్తుత నియామక విధానాన్ని బట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి 125 దరఖాస్తుల నియామకానికి గాను మేము నష్టపోయిన 5 సంవత్సరాల సమయమే కాక ఇంకా 5 నుండి 8 సంవత్సరాల సమయం పట్టొచ్చు అని చెప్పేసి ఒక అంచనా అంట. ఎంత దారుణమండి పాపం. సో మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ఐటీ శాఖ మంత్రి, గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీకు ఈ ఆడపడుచుల తరఫున, ఈ ఆడవారి తరఫున వారికి ఒక అన్నగా, వారికి ఒక తమ్ముడుగా, వారికి ఒక బిడ్డగా, ఒక జర్నలిస్ట్గా మీకు నా నుంచి విన్నపం సార్. ప్లీజ్ సార్, ఒక్కసారి ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మిగతా జిల్లాలు కూడా ఇలా ఉన్నట్టయితే, కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత కారుణ్య నియామకాల కోసం వెయిట్ చేస్తూ కనుక ఉన్నట్టయితే దయచేసి అర్హత కలిగినటువంటి ఆ ఇంటి ఇల్లాలకి ఉద్యోగం ఇప్పించండి సార్. ప్లీజ్, ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. ఇందా చెప్పాను కదా, ఈ సమస్యకు పరిష్కారం ఏంటన్నప్పుడు సర్క్యులర్ మెమో నెంబర్ 35252 సీరియల్ G/A 2011-1 డేటెడ్ 04/12/2013 సడలించి వేరే డిపార్ట్మెంట్స్ మమ్మల్ని ఇవ్వండి అన్నట్టు వెనకాల అటాచ్ చేసిన లెటర్ అదే. హంబుల్ రిక్వెస్ట్ వారందరి తరఫు నుంచి దయచేసి అర్థం చేసుకోండి. పాపం వాళ్ళు నా మెయిల్ పెట్టిన చూసిన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మీరు ఎప్పుడు చంద్రబాబు గారిని మా సార్ అని ఉంటూ ఉంటారు కదా, ప్లీజ్ సార్ మీ సార్కి ఇవ్వండి సార్. పాపం వాళ్ళకి ఎలాగంటే ఎంత అమాయకంగా వాళ్ళకి మెయిల్ పెట్టారంటే, సార్ మేము నారా లోకేష్ కలిసి ఇద్దామనుకున్నాం సార్, బట్ పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు సార్, ఆయన కలవాలంటే అపాయింట్మెంట్ దొరకట్లేదు సార్, అండ్ ఊర్లోంచి వెళ్ళాలంటే పిల్లలు సార్, మేమో ఒంటరి వాళ్ళం సార్. నా కళ్ళలో నీళ్ళు తిరిగాడు నిజంగా పాపం. వాళ్ళందరి తరఫున ఈ యొక్క వీడియో ఇస్తున్నాను. మన కేటలిస్ట్ ఏపీ ఛానల్లోనే పెడుతున్నాను, ఏపీకి సంబంధించింది కాబట్టి దయచేసి మీరు కూడా చేర్చాల్సిన వారికి ఈ వీడియోని చేరేలా చూడండి, జరగాల్సిన న్యాయం జరిగేలా చూడండి. మరలా చెప్తున్నా, ప్రభుత్వానికి దండం పెట్టి మరీ చెప్తున్నా, సంవత్సరాల తరబడి కారుణ్య నియామకాల విషయంలో
భర్తలు పోయినటువంటి ఆడవాళ్ళు కనుక వెయిట్ చేస్తూ ఉంటే ఆ పాపం మనకేనండి. ప్లీజ్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దయచేసి వాళ్ళకి త్వరగా ఆ నియామకాలు జరిగేలా చూడండి. ఇన్కేస్ పంచాయతీ డిపార్ట్మెంట్ కాదంటే వేరే డిపార్ట్మెంట్ అంటే అసైన్ చేయండి. ఎందుకంటే నాకు పంపిన డిగ్రీయో పీజీయో చేసామని చెప్పున్నారు. వాళ్ళకి న్యాయం చేయండి సార్ ప్లీజ్.